సిక్స్లు కొట్టి ఉన్న 13 బాళ్ళు 2 ఓవర్ల ఒక మాట మాట్లాడుకోవాలంటే 13 బాల్స్లో ఏకంగా 33 పరుగులు చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీని స్ట్రైక్ రేట్తో కొట్టి పాడేశాడు అంతే. 23 బాల్స్లో 50 హాఫ్ సెంచరీ స్కోర్ చేసి తానంటే ఏంటో చూపించాడు. ఆల్రౌండర్ అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటే బాగుంటుందో లాస్ట్లో కిక్ స్టార్ట్ ఇచ్చాడని చెప్పుకోవాలి అక్కడ ఆల్రౌండర్స్ గురించి మాట్లాడినప్పుడు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ భారత విజయానికి వేరే తిలకం దిద్దుతా అన్నట్టుగా లాస్ట్లో ఏ మెరుపులబ్బావి, మీరైనా స్ట్రైక్ రేట్ ఏంటో చూపిస్తారని చెప్పి స్ట్రైక్ రేట్లో పోటీ పడ్డారు ఈరోజు. అది కూడా 253 స్ట్రైక్ రేట్ సూర్యకుమార్ యాదవ్, 217 స్ట్రైక్ రేట్తో హార్దిక్ పాండ్యా, 275 స్ట్రైక్ రేట్తో తిలక్ వర్మ. ఆ సిక్స్ల మోత మోగుతూ ఉంటే బాల్ ఎత్తుక్కోలేకపోయారు జింబాబ్వే వాళ్ళు. ఏకంగా 6 సిక్సర్లు 3 ఫోర్లు 16 బాల్స్లో 44 రన్స్ కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆ 4th ఓవర్ దగ్గర ఫస్ట్ వికెట్ సంజు శాంసన్ పడిపోయిన తర్వాత స్టార్ట్ అయ్యింది. ఇక ఇండియా అసలు కొడుతుందా, 150 అయినా వెళ్తుందా అని చెప్పి ఎక్కడో డౌట్. మళ్ళీ ఎక్కడ టప్ప 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 వికెట్లు పడతాయని చెప్పి అదృష్టవశాత్తు 2 క్యాచ్లు మిస్ చేసింది జింబాబ్వే, కీలకమైన క్యాచెస్ కూడా. అయితే ఆ తర్వాత ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ కలిసి ఓపెనర్ పార్ట్నర్షిప్ని రిపీట్ చేశారని అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు ఇషాన్ కిషన్తో పాటు అభిషేక్ శర్మ ఓపెనింగ్కి వచ్చారు. వచ్చిన సందర్భంలో మ్యాచ్ ఎక్కడ గెలిచిన సందర్భంలో అంతగా కనిపించలేదు, ఆఫ్కోర్స్ లీగ్ గురించి వదిలేస్తే కనుక. అండ్ ఇప్పుడు ఇదే పార్ట్నర్షిప్ ఫస్ట్ వికెట్ సంజు శాంసన్ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మరి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసి ఏకంగా 120 పరుగులు చేశారంటే అర్థం చేసుకోండి. సెకండ్ వికెట్ 120 పరుగులు చేయడానికి కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. అండ్ ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయిన తర్వాత అభిషేక్ శర్మ అఫ్కోర్స్ ఆ తర్వాత జురిపించాడు బ్యాట్ని. అవుట్ అయిపోయినప్పటికీ కూడా అభిషేక్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ చేస్తున్న ఆ బ్యాటింగ్ గురించి మాత్రం మాట్లాడుకోవాలి. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఇఫ్ పాసిబుల్ మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి క్రికెట్ ఎక్స్పర్ట్స్ని కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇండియాకున్న ఛాన్సెస్ ఏంటి, దాంతోపాటు మనకున్న ఆప్షన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం అఫ్కోర్స్ నెట్ రన్ రేట్ గురించి ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది కాబట్టి నెట్ రన్ రేట్ విషయంలో భారత్కి ఇప్పుడు కలిసి వచ్చే అంశం ఏంటి, ఎంత తేడాతో కొడితే మనకి కీలకంగా మారే అవకాశం ఉంది, భారత్కి కలిసి వస్తున్న అంశాలు ఏంటి. అండ్ ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు మిగిలిన వాళ్ళంతా కలిసి ఇప్పుడు కొట్టే ఉంటుంది. అంటే శివం దూబే కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు. అండ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. సుధీర్ గారు నమస్తే. సుధీర్ గారు ఎలా చూడాలి, 150 అనుకున్న సందర్భం ఒకనొక టైంలో బట్ కట్ చేస్తే 250 కొట్టేస్తుంది ఏకంగా టీమిండియా. సో ఛాన్సెస్ ఎలా అనుకోవాలి ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ గుడ్ టాస్క్ టు లూజ్. జింబాబ్వే యాక్చువల్ గా వాళ్ళు లాస్ట్ మ్యాచ్ లో కూడా బౌలింగ్ తీసుకొని ప్రెషర్ ఇన్వైట్ చేస్తున్నారు వెస్ట్ ఇండీస్ అగైన్స్ట్. వాళ్ళు కూడా 250 స్కోర్ చేశారు. ఐ థింక్ దట్ వాజ్ అ మిస్టేక్ డన్ బై జింబాబ్వే కెప్టెన్. అండ్ ఇండియన్స్ దాన్ని అద్భుతంగా క్యాపిటలైజ్ చేసుకున్నారు సచిన్. అండ్ ఇప్పుడు దీంతో నెట్ రన్ రేట్ ప్రాబ్లం కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ జింబాబ్వేతో గెలిచి నెక్స్ట్ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ వర్షం కారణంగా ఏదైనా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో సేఫ్ సైడ్ లో ఉన్నారు, చాలా మంచి స్కోర్ చేశారు, అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. ఎవ్రీబడి సంజు శాంసన్ కు అవకాశం వచ్చింది, స్కోర్ సమ్ రన్స్. ఈశాన్ కూడా, అభిషేక్ కూడా మెల్లమెల్లగా తన మళ్ళా ఒరిజినల్ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సూర్యకుమార్ అఫ్ కోర్స్ కన్సిస్టెన్సీ కనబడుతుంది. హార్దిక్ పాండ్యా హస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ తిలక్ వర్మ కూడా ఒక జమ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎందుకంటే ఆ పర్టికులర్ స్టేజ్ లో 16 ఓవర్స్ ఇప్పుడు 170 ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం కట్టడి చేస్తున్నట్టయితే మేబీ 220 లోపు బెటర్ గా ఉండేది. ఎందుకంటే చాలా లెందియస్ట్ మ్యాచ్, అంటే లెందియస్ట్ ఇన్నింగ్స్ లా కనిపించినప్పటికీ కూడా సంజు శాంసన్ అసలు తన రింకు ప్లేస్ లో సంజునా అని చెప్పి క్వశ్చన్ మార్క్ వచ్చింది. బట్ అనుకోవచ్చా సంజు శాంసన్ ఒక కిక్ స్టార్ట్ ఇవ్వడం వల్ల ఇంత స్కోర్ వెళ్ళిందని చెప్పి? కెన్ వి థింక్? ఐ థింక్ ఇంకో విషయం మనం చర్చించాం కదా, అతనికి వాళ్ళ ఫాదర్ కి మంచి లేకపోవడంతో వెళ్ళిపోయినాడు, వాళ్ళు వచ్చారు కానీ అతనికి ఛాన్స్ రాలేదు. బట్ సంజును వాళ్ళు మొదలే తీసుకున్నామని అనుకున్నారు ఈ మ్యాచ్ లో. అయితే నాకేమనిపిస్తుంది అంటే సంజు కాకుండా కూడా ఇప్పుడు ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ అయినప్పుడు, ఇప్పుడు శివం దుబేకి వాళ్ళు ఛాన్స్ రాలేదు, అక్షర్ పటేల్ ఛాన్స్ రాలేదు, ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్ అయినప్పుడు బయట ఉంటే గో ఫర్ నెక్స్ట్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం బ్యాటింగ్ అంటాం కానీ బౌలర్స్ కూడా ఇఫ్ దే గెట్ ఎ స్టిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 బౌలర్లు ఉన్నారు, అందులో 2-3 ఇంపార్టెంట్ బౌలర్స్ గిట్ట. అంటే ఈ మ్యాచ్ అంటే పక్కకు పెట్టండి, వెస్ట్ ఇండీస్ లో జరిగే మ్యాచ్ లో మీకు ఒకవేళ ఇంపార్టెంట్ బౌలర్లు అటాక్ చేస్తే మీకు మరొక బౌలర్ కావాల్సి ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కదా.
సో అటువంటిప్పుడు కొంచెం ఎక్స్ట్రా బౌలర్లు ఆడించి ఇప్పుడు కుల్దీప్ తీసుకుంటే ఏమయ్యేది తెలుసు యాక్చువల్ గా రియల్లీ చెప్పాలంటే కుల్దీప్ కూడా బెటర్ దిసింగ్ ఆల్సో ఈ వికెట్ పైన చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఉండేవాడు. అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లో ఉన్నప్పుడు బౌలింగ్ విషయాలు ఎందుకు ఆలోచిస్తారు అర్థం. ఒక్కొక్కసారి సడన్ గా బౌలర్ అవసరం ఉన్నప్పుడు మాత్రం ఇండియాకు ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు బుమ్రా మీద ఆధారపడుతున్నాం. ఈ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ జరుగుతుంది, బుమ్రాను వెస్ట్ ఇండీస్ బ్యాట్స్మెన్ కొట్టారు, మిగతా హార్దిక్ పాండ్యా కూడా అంటే అప్పుడు స్పిన్నర్ కావాలి అంటే అప్పుడు మళ్ళా పార్ట్ టైం బౌలర్స్ ని దించుకోవాల్సి వచ్చింది. గుడ్ స్కోర్ టుడే, గుడ్ బ్యాటింగ్ యాక్చువల్లీ. కొంచెం వెంజన్స్ కూడా కనబడింది లాస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా అగైన్స్ట్ సచిన్, అండ్ దే ప్లేడ్ వెల్, దే బ్యాటెడ్ వెల్ యాక్చువల్లీ. సో ఇది డిఫెండ్ చేసుకోవడం అంత కష్టం కాకపోవచ్చు ఇండియాకు, బికాస్ ఇట్స్ హ్యూజ్ టోటల్ యాక్చువల్లీ. ఏదైనా మిరకిల్స్ జరుగుతుంది తప్ప, మిరకిల్స్ డూ హ్యాపెన్ బట్ నాట్ ఎవ్రీ టైమ్. ఎగ్జాక్ట్లీ. బట్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ సూర్యకుమార్ యాదవ్ అని ఎందుకు అనిపిస్తుంది ఈ రోజు క్యాప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఏంటి? ఒక ఓవర్లో ఐ థింక్ లాంగ్ ఆన్లో కొట్టాడు, కవర్ ట్రై చేశాడు, అట్ ద సేమ్ టైం పుల్ షాట్ ఆడాడు. ఒక ఓవర్లో అన్ని స్టైల్స్ని చూపించాడు ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఐ థింక్ కమ్ బ్యాక్ టు హిస్ ఫామ్. న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో ఎప్పుడైతే 50s కొట్టాడు, బికాస్ ఐ కవర్డ్ దోస్ మ్యాచెస్ ఆల్సో అండ్ లైవ్ కూడా వెళ్ళి చూశాను. ఐ థింక్ అద్భుతంగా అక్కడనే ఫామ్ లో పట్టుకున్నాడు మెల్లమెల్లగా. అంతకు ముందు మీరు అంటే సౌత్ ఆఫ్రికా అనేది అంత పెద్ద ఫామ్ లో, బట్ మంచి ఫామ్ లోకి వచ్చాడు సూర్యకుమార్ యాదవ్. మీరు ఎప్పుడు కూడా కెప్టెన్ ప్లేస్ డెఫినెట్లీ టీమ్ లో కాన్ఫిడెన్స్ వేరే రకంగా ఉంటుంది, బట్ ఈస్ లీడింగ్ బై ఎగ్జాంపుల్. చాలా మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు. అండ్ స్టార్టింగ్ ఆడేటటువంటి